సిద్దిపేట జిల్లాలో వేసవి కాలం ప్రారంభం కాకముందే సాగు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, చెరువులు కుంటల్లో రిజర్వాయర్ల ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చేర్యాల, కొమరవెల్లి, మద్దూర్, దూల్మిట్ట మండలాల్లోని పలు గ్రామాల్లో సాగు తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామానికి చెందిన వెంకటేష్ రాజయ్య అనే రైతులు వరి పంటకు నీళ్లు లేకపోవడంతో రంగుమారి ఎండిపోయే దశకు చేరుకుంది. తలాపున తపస్పల్లి రిజర్వాయర్ ఉన్న వరి పంట ఎండిపోతోంది. పంట కాపాడుకునే పరిస్థితుల్లో 2,000 నుంచి 3,000 రూపాయల డబ్బులు చెల్లించి వాటర్ ట్యాంకర్తో వరి పంటలను తడుపుతున్నారు రైతన్నలు. చేర్యాల మండలం కాసేగుడిసెలు గ్రామంలో గత వారం రోజులుగా బోరు మోటార్ పాడు కావడంతో ఇంటి అవసరాల కోసం నీరు లేకపోవడంతో స్థానికంగా ఉన్న వ్యవసాయ బావుల నుండి నీటిని తెచ్చుకుని గృహ అవసరాలకు వాడుకుంటున్నారు మహిళలు. గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మరో 10 రోజుల్లో వేసవి కాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో తపస్పల్లి రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేసి 4 మండలాల ప్రజలకు సాగు తాగునీటి కష్టాలు తీర్చాలని ప్రభుత్వానికి ప్రజలు కోరుతున్నారు. మాకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెరువులు కుంటలు బాగా నింపి అలుగులెళ్ళి బోర్లు జర పుల్లు పోసి పొలాలు వారేది. ఇప్పుడు పోయిన సంవత్సరము 4 ఎకరాలు వేస్తే 2 ఎకరాలన్నర పొలం ఎండిపోయింది. మొత్తము గోల్రకు అమ్మేసుకున్నాము. పోయిన సంవత్సరము పెట్టుబడులన్నీ మీద పడ్డాయి, అప్పులపాలైనాం కదా. ఇప్పుడు ఈ సంవత్సరం అన్నా కొద్దిగా అలుగులు నింపి కొద్దిగా చెరువులు కుంటలు నింపితే ఇక్కడ మాకు కొద్దిగా మా పొలం పక్కన ఒక చెరువు ఉండేది, అది నింపి అలుగులు వెళ్తే కొద్దిగా బోర్లు కలుపుకొని మళ్ళీ వాడతాయని చెప్పి మళ్ళీ అదే ధైర్యంతో వరి పంట వేసినాము. మళ్ళీ అదే నెలలో పోయిన నెలలో ఒక సంవత్సరం పోయిన సంవత్సరంలోనే ఒక నెల ముందు ఎండిపోయింది. ఇప్పుడేమో ఇంకో నెల ముందే ఇంకా వెనకకు తగ్గి ఉన్న పొలం ఎండిపోనికి వచ్చింది. ఇప్పుడు ఒక ట్రిప్కి వచ్చి 2,000 నుంచి 3,000 పెట్టి ఒక ట్రిప్ నీళ్లు తీసుకొచ్చి పోస్తున్నాం మేము. ఇది పోస్తే ఈ పారి పండుతుందా తెలియదు.